మూవీలో మీకు నచ్చిన డైలాగ్ ఏంటి? ఇది లాస్ట్ డైలాగ్ ఉంటుందండి మన ట్రైలర్‌లో కూడా ఉంటదా? ట్రైలర్లో అది కూడా ఉంటుంది డైలాగ్. అది గుర్తు రావట్లేదు ఆయనకి. మా ప్రొడ్యూసర్ బాగా చెప్తాడు. చెప్పు మనిషి పుట్టకంటేనే చాలా గొప్పదయ్యా. మనిషి పుట్టుకట్టనే చాలా గొప్పదయ్యా, భవంతికి గుడిసెకు మధ్య ఉన్న తేడా వల్ల దాని విలువ ఎప్పటికీ మారకూడదు. ఓకే. మీరు ఇది కరెక్ట్‌గా ఆలోచిస్తే చాలా ఇన్ డెప్త్ ఉంటది. మా స్టోరీ మొత్తం అందులోనే ఉంది. ఆ ఒక్క డైలాగ్‌లో ఆ ఉంటది. ఒక్క డైలాగ్ స్టోరీ స్టోరీ అంతా మొత్తం. రాయడం అయిపోయింది, షూట్ అయిపోయింది. ఆ డైలాగ్ పడాల్సిన చోట కొంచెం లేట్గా పడ్డా కానీ చాలా బాగా పడింది డైలాగ్. ఓకే. అండ్ మీరు ఇప్పుడు వేరే వాళ్ళతో యాక్ట్ చేసినప్పుడు, సో వాళ్ళతో చేసినప్పుడు ఎలా అనిపించింది మరి? వేరే అంటే వేరే ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్టులు ఉన్నారు కదా, అందరు న్యూ వాళ్ళు కదా, సో వాళ్ళతో చేసినప్పుడు ఎలా అనిపించింది? అందరు బాగా చేశారండి అందరు. అంటే మీకంటే ఎక్స్పీరియన్స్ ఉంది, 3-4 మూవీస్ చేశారు అండ్ కొన్ని నార్మల్ ప్రాజెక్ట్స్ కూడా చేశారు. అండ్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు, ఈ మూవీకి వచ్చిన వాళ్ళు చాలా మంది కొత్త వాళ్ళు కదా, సో వాళ్ళతో చేసినప్పుడు ఎలా అనిపించింది? టేక్స్ కానివ్వండి. లేదండి, ఇబ్బంది ఏం పడలేదు. వాళ్ళు ఇబ్బంది పడలేదు, మేము ఇబ్బంది పడలేదు. డైరెక్టర్ గారు 1-2 సార్లు చెప్పించుకొని చేయించుకున్నారు. ఓకే. కంఫర్ట్గానే ఉంది. ఓకే. అసలు కృష్ణ గారు ఎన్ని టెక్స్ తీసుకుంటారండి? నన్ను కాదు, ఆయన అడగండి డైరెక్టర్ గారిని. అంటే చేసింది మీరు కదా. కొన్ని ఒక సింగిల్ టేక్లో అవుతాయి, కొన్ని 5 టేక్స్ అవుతాయి, 3 టేక్స్ అవుతాయి, అక్కడ సిచ్యువేషన్ బట్టి. ఓకే. ఇప్పుడు క్యారెక్టర్ విషయం పక్కన పెడితే ఆర్టిస్ట్గా మీకు ఏ ఆర్టిస్ట్ నచ్చారండి? అంటే సింగిల్ టేక్లో చేసేటట్టు. సింగిల్ టేక్‌లో చేసేటట్టా? నాకు వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరు. ఓకే. వీళ్ళిద్దరు నెక్స్ట్ ఆ హీరోయిన్ అర్పిత గారు కూడా. సో మెయిన్ వాళ్ళే నచ్చారు. వీళ్ళని కాకుండా నార్మల్గా మెయిన్ క్యారెక్టర్ చేసిన శివ అని ఉంటాడు. ఓకే. తనది ఒక ట్రాక్ ఉంటుంది. ఇంపాక్ట్ మెయిన్ పిల్లర్ కథలో అతని యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఓకే. ఇప్పుడు వీళ్ళని అడిగితే అంటే మీరు కాకుండా ఇంకెవరైనా మెయిన్ ఉన్నారంటే ఫాదర్స్, మదర్స్ సంథింగ్ అని చెప్పారు, ఫ్రెండ్స్ అని చెప్పారు. సో మీరు ఎవరిని చెప్తారు? వీళ్ళు కృష్ణ, ఇద్దరు రాధలు కాకుండా ఇంకెవరి క్యారెక్టర్ బాగుంటుంది? రాధాకృష్ణులే. వీళ్ళేనా? రాధాకృష్ణులే అన్న, వీళ్ళే అనలేదు. వీళ్ళే అనలేదు. అంటే ఇప్పుడు ఏ రాధని ఇమాజినేషన్ అది మీ చేసుకోమంటారు? ఇష్టం. ఓకే. అసలు అంటే రాధాకృష్ణలో ఇంకా చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి, 4 అని చెప్పారు. సో వాళ్ళకి వీళ్ళకి ఏంటి డిఫరెన్స్? మీరేం చెప్తారు? సరే, ఇప్పుడు సినిమా చూస్తే మీకు తెలిసిద్ది, కానీ ప్రతిదీ చెప్పాలా? ప్రతిదీ చెప్పరైతే. అంటే ఆడియన్స్ ఉంటారు, ఇప్పుడు నార్మల్గా చూసారు, వచ్చింది వీడియో అనేసి ఓపెన్ చేసి చూస్తారు, ఓకే ఈ మూవీలో ఇది ఉందంట, వెళ్ళి చూడాలి అనుకున్నారు. సో వాళ్ళు చూడాలంటే ఇప్పుడు మీరు ఏదో ఒకటి చెప్పాలి కదా. ట్రైలర్ చూడొచ్చు కదా. ట్రైలర్ చూస్తేనే రమ్మంటారా? ట్రైలర్కి మీరు డైరెక్ట్ మీరు చెప్పేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే లవ్ అనేది నెవర్ ఎండింగ్ అండి. నా కథలో, ఈ కథలో ఒక పోర్షన్కి వచ్చాక ఎండ్ అయిపోతుంది అనే టైంలో వేరే సైడ్ నుండి వేరేలా క్రియేట్ అవుతుంది. ఎట్ ద ఎండ్ వరకు ఎండ్ అవ్వదు. సో ప్లస్ ఒక ప్యూర్గా ఒక చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అట్లా జర్నీ చేస్తూ చూడొచ్చు. ప్రాపర్గా నీట్గా ఉంటుంది. మీరు జస్ట్ ఒక ఎమోషన్ పోర్షనే కాకుండా, లవ్ స్టోరీ అనే కాకుండా, ఎట్ ద ఎండ్ ప్రీ క్లైమాక్స్కి వచ్చేసరికి లవ్ స్టోరీ నుండి ఒక సపరేట్ ట్రాక్కి వెళ్తుంది కథ మొత్తం. ఆ ట్రాక్ నుండి మేము ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నాము. సో అది మేము సక్సీడ్ అయ్యాం అనుకుంటున్నాం. ఇంకా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది చూడాలి. యాక్షన్ పోర్షన్సెస్ కూడా చాలా బాగుండే, రియల్గా చేసిన స్టంట్స్ కదా. ఒక 3-4 ఫైట్స్ ఉంటాయి, ఒరిజినల్గా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఆడియన్స్ వచ్చి చూడాలి, మరి ఏం చెప్తారు ఆడియన్స్కి? చెప్పేసేయండి. ఇప్పటి జనరేషన్కి 1980స్లో ఉండే ఒక ఒరిజినల్ లవ్ స్టోరీని మా టీమ్ ఓన్గా రాసుకొని ఒక కొత్త కథలాగా మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాము. ఈ జనరేషన్కి, ఇప్పుడు ప్రజెంట్ నడిచే జనరేషన్లో లవ్ స్టోరీ అంటే వేరేలాగా ఉంటుంది. బట్ ఏంటంటే ఒక ప్యూర్ లవ్ స్టోరీ, ఆ 1980స్లో జరిగే ప్రేమ కథ ఎలా ఉంటుందో అలాంటి ప్రేమ కథని మీ ముందుకు తీసుకొస్తున్నాము. జస్ట్ ఒక ప్రేమ కథ అనే కాదు, యాక్షన్ పోర్షన్సెస్ ఉంటాయి, ప్రతిదీ ఉంటుంది. ఒక 280 మెంబర్స్ ఆర్టిస్టులని సిల్వర్ స్క్రీన్కి పరిచయం చేస్తున్నాము. మా కష్టాన్ని గుర్తించి ఒకసారి సినిమాకి వచ్చి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. నెక్స్ట్ ప్రాజెక్ట్కి రిపీట్ చేసుకోకుండా ఇంకా బాగా డెవలప్ చేసుకుని ఇంకా మంచి సినిమాలు తీసుకుంటూ ఇక్కడే సెటిల్ అయిపోయి ఉంటాం మేము. తప్పకుండా అక్టోబర్ 18న వచ్చి రాధాకృష్ణ మూవీని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, 2 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది ఈ మూవీ. తప్పకుండా అందరూ వచ్చి చూడాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ.
సో మీరేం చెప్తారు మరి మూవీ గురించి? లైక్ మూవీ చాలా మూవీస్ వస్తున్నాయి ఈ మధ్య. బట్ కంటెంట్ ఉన్న మూవీ అది చిన్నదైనా పెద్దదైనా సక్సెస్ అవుతుంది. అటువంటి మంచి కంటెంట్ ఉన్న ఫిలిం అది. సో లవ్ స్టోరీస్ అందరూ ఇష్టపడతారు. ఒకప్పుడు జరిగిన లవ్ స్టోరీస్ ఈ మధ్య కాలంలో నాకు తెలిసి రాలే. అప్పుడు 1980s జరిగిన లవ్ స్టోరీని మేము చూపిస్తున్నాం వెరీ ప్యూర్గా. డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. థియేటర్స్కి వచ్చి October 18th మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. సో రాధమ్మ ఇప్పుడు మాట్లాడింది. మాట్లాడింది కాదు, మీరు అడగలేదు క్వశ్చన్స్ మా రాధమ్మని. అంటే ఎక్కడ ఏది అడిగినా కానీ మూవీ రివీల్ చేస్తారేమో అని అదే టెన్షన్ లో ఉన్నట్టు. అట్లా ఏం లేదు. సో మూవీ చూడడానికి రమ్మని అయితే పిలుస్తున్నారు అందరినీ. ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఓకే, మీరేం చెప్తారు మరి? మా రాధేకృష్ణ మూవీని మీరు థియేటర్కి వచ్చి తెలుగు అండ్ బంజారా రిలీజ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు వచ్చి, అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలోళ్ళు కానీ అందరూ, బామ్మలు పెద్దలు ప్రతి ఒక్కళ్ళు వచ్చి సినిమాని చూడండి. మీకు ఈ సినిమాలో ఒక ఎమోషన్ ఉంది, కామెడీ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, డ్యాన్సెస్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ సినిమాని మీరు చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ సినిమాలో ఏదైనా మిస్టేక్ ఉంటే డైరెక్టర్ గారు చెప్పినట్టు మేము సరిదిద్దుకుంటాము. ఇంకా మరిన్ని సినిమాలు చేయడానికి మాకు ఒక బూస్టప్ ఉంటుంది. మీరు చూడడం వల్ల మా సినిమాని ఆదరించండి, మా సినిమాని చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, స్టోరీని అయితే ఎక్కడ రివీల్ చేయట్లేదు. చాలా అంటే అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ని అంతా వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినట్టున్నారు. ఇదే చెప్పాలి. ఏది అడిగినా కానీ స్టోరీనే, కథనే, లేదంటే రాధమ్మ. సో స్టోరీ మొత్తం రాధమ్మ మీద ఉంటుంది. రాధమ్మ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఎమోషనల్ అవుతారంట లాస్ట్లో మరి. సో వీళ్ళు చెప్పింది అండ్ మూవీకి రిలేటెడ్ ఎంత ఉంటుందో చూద్దాం. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఈహా టీవీ. టాటా, బై బై.